తిరుపతిలో ఒక వ్యక్తిని ఏనుగులు తొక్కి చంపేశాయి. కందులవారిపల్లిలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి చనిపోయారు. ఏనుగులు పంట పొలాలపై దాడి చేస్తూ ఉన్న సమయంలో వాటిని చెదరగొట్టడానికి, వాటిని అక్కడి నుంచి బెదరగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏనుగులు తిరిగి మనుషులపై దాడి చేయడంతో వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయారు. కానీ ఉప సర్పంచ్ రాకేష్ తెల్ల రంగు బట్టలు వేసుకుని ఉండటంతో అతన్ని గుర్తుపట్టి ఏనుగులు చంపేశాయి. ఈ విషాదకర ఘటన తిరుపతి జిల్లా కందులవారిపల్లిలో చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి చనిపోయారు. రాకేష్ చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. ఆయన టీడీపీ ఫాలోవర్. నిన్న రాత్రి పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి. ఆ మందను తరమడానికి రైతులతో పాటు రాకేష్ కూడా రైతులతో కలిసి వెళ్ళాడు. రైతులపై దాడికి పాల్పడ్డాయి ఏనుగులు. భయంతో రైతులంతా వెనక్కి పరుగులు పెట్టి చెట్లెక్కేశారు. మీరు అక్కడ బాక్స్లో కూడా చూడొచ్చు. తరచుగా ఏనుగులు ఈ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ జనారణ్యంలోకి వచ్చి, జనాలు ఉన్న చోటకి వచ్చి జనాలపై దాడులు చేయడం, వారి పంట పొలాలను ధ్వంసం చేయడం తరచూ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక ఏనుగుల మంద ఊళ్ళలోకి వచ్చి అక్కడ పంట పొలాలను నాశనం చేస్తూ ఉండటంతో రైతులు వాటిని చెదరగొట్టడానికి, వాటిని అక్కడ నుంచి బెదిరించడానికి వెళ్ళారు. వాళ్ళతో పాటు రాకేష్ చౌదరి కూడా వెళ్ళాడు. ఆ సమయంలో ఏనుగులు ఒక్కసారిగా తమను బెదరగొట్టడానికి వచ్చిన మనుషులపైనే తిరగబడ్డాయి. దీంతో భయంతో వాళ్ళంతా చెట్లెక్కేశారు. టార్చ్ లైట్లు ఆఫ్ చేశారు రైతులంతా. కానీ రాకేష్ మాత్రం తెలుపు రంగు షర్ట్ వేసుకున్నాడు. టార్చ్ కూడా ఆన్ చేసి ఉండటంతో రాకేష్ పై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల మంద రాకేష్ పై ఒక్కసారిగా విరుచుకుపడింది. రాకేష్ను తొండంతో చెట్టుకు కొట్టి తొక్కి చంపేశాయి ఏనుగులు. రాకేష్ మృతితో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.